అందరికీ నమస్తే అండి. గుడ్ మార్నింగ్. అందరికీ కూడా మన తెలుగింటి పండగ ఉగాది శుభాకాంక్షలు. మీ అందరూ కూడా ఈ సంవత్సరం సుఖశాంతులతో సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో వచ్చే ఉగాది నాటికి రాష్ట్రంలో పరిస్థితులు మారాలని, ఉగాది వశస్సులతో నిండాలని, మన పాలకులు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చాలని, మన యువతకు ఉద్యోగాలు రావాలని, మన పోలవరం ప్రాజెక్టు పూర్తి అవ్వాలని, ఇలా ఎన్నెన్నో ఆశలు, మన రాజధాని ఏదో ఒకటి ఫిక్స్ అయ్యి నిర్మాణం జరగాలని, ఇలా ఎన్నెన్నో ఆశలతో మన రాష్ట్రంలో ఉగాదులు వస్తాయి పోతాయి, కానీ వశస్సులు ఉండట్ల. సో అవన్నీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇవాళ న్యూస్ పేపర్ అనాలిసిస్ స్టార్ట్ చేద్దాం. సో సబ్స్క్రైబ్ చేసుకోండి. కంటెంట్ నచ్చిన వాళ్ళు మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం నిర్లక్ష్యం చేయొద్దు. ఏముందలే చేద్దాంలే, ఇంకా చూసి చేద్దాంలే అనుకునే వాళ్ళు లాస్ట్ 10 వీడియోస్ చూసి నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ మిత్రులందరికీ వీడియో లింక్ షేర్ చేయండి. చంద్రబాబు లోకేష్పై కేసులకు సంబంధించి కీలక పత్రాలు కాల్చేశారు. అయిపోయింది. ఓడిపోతున్నామని తెలిసిపోయిందేమో, గవర్నమెంట్ రాదు అని తెలిసిపోయిందేమో. ఒకవేళ టీడీపీ గవర్నమెంట్ వస్తే లోపాయికారిగా ఏం జరిగింది అనే పత్రాలన్నీ తీసుకొని అవి ఫేక్, నకిలీ పత్రాలో, ఒరిజినల్ పత్రాలో, వీళ్ళు సృష్టించిన పత్రాలో అని బయటపడిపోతుందేమోనని అనుమానంతో, వాళ్ళలో భయంతో అలా చేశారేమో అనే అనుమానాలు కలుగుతున్నాయి. ముఖ్యమైన దస్త్రాలను దహనం చేసిన సిట్ సిబ్బంది, ఎన్నికల తరుణంలో తగలబెట్టడంపై అనుమానాలు, జిరాక్స్ మిషన్ వేడెక్కడం వల్ల కాగితాలు ఇరుక్కుపోయాయట, ఇంకు తక్కువగా ఉండడం వల్ల ప్రింట్లు సరిగ్గా రాలేదట, అందుకే కాల్ చేశారట. సిట్ అధిపతి రఘురామిరెడ్డి సమాధానం అదండి. ఇంకు సరిగ్గా లేక తక్కువగా ఉండడం వల్ల ప్రింట్లు సరిగ్గా రాలేదట, అందుకే కాల్ చేశారంట. ఇదిగోండి ఇక్కడ కాల్చిన పేపర్ చూడండి, ప్రింట్ సరిగ్గా లేదా, ఇది సరిగ్గానే ఉంది, హెరిటేజ్ లోగో ఉంది, అడిషనల్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీసు, సిఐడికి హెరిటేజ్ వాళ్ళు ఇచ్చిన సమాధానం ఏదో ఉంది. ఇవన్నీ ఎందుకు కాల్ చేశారు? ఇక్కడ ప్రింట్ బాగానే ఉంది కదా, ఎందుకు కాల్ చేసినట్టు? ఇదిగోండి తాడేపల్లిలోని ఏపీసీఐడి సిట్ కార్యాలయం వెనుక భాగంలో కాల్చడానికి కుప్పగా పోసిన పత్రాలు. ఇదిగోండి ఇది ఇన్నర్ రింగ్ రోడ్డుకి సంబంధించి అలైన్మెంట్ లాగా ఉంది. ఇది అంటే చంద్రబాబు గారి కేసులకు సంబంధించి ఏవైతే ఉన్నాయో, సిఐడి ఆఫీస్లో పేపర్స్ ఏవైతే ఉన్నాయో అందులో కొన్ని సృష్టించిన పత్రాలు ఉండొచ్చు, వీళ్ళు తయారు చేసిన పత్రాలు ఉండొచ్చు. సో ప్రభుత్వం మారితే వాళ్ళు సృష్టించారు, వీళ్ళు తయారు చేశారు, ఇవి ఫేకు అని తెలిసిపోయి ఎవరెవరైతే దానికి బాధ్యులో వాళ్ళ మీద కేసులు నమోదు చేసే అవకాశం ఉంటుంది. సో అందుకే ముందు జాగ్రత్తగా, ఎందుకులే ఒకవేళ ప్రభుత్వం మారితే మనమే ఇరుక్కుపోతామని వాటన్నింటినీ కాల్చేశారు, దహనం చేశారు అనేది తెలుగుదేశం పార్టీ వాదన. ప్లస్ తటస్థ వర్గాలు కూడా అదే అనుమానిస్తున్నాయి. మీరు ఒక ఉన్నత విద్యావంతులుగా, చదువుకున్న వ్యక్తులుగా ఇటువంటి పరిణామాలను మీరు ఏ కోణంలో చూస్తారు అనేది ఆలోచించి కామెంట్ చేయండి. అబ్యూజ్ లాంగ్వేజ్ వద్దు. ఏపీ సిఐడి కార్యాలయంలో చంద్రబాబు నాయుడు గారి కేసులకు సంబంధించి పేపర్లు కాల్ చేయడం పట్ల అనుమానాలు ఉన్నాయా లేదా, మీకు ఎటువంటి అనుమానాలు ఉన్నాయి అనేది సహేతుకమైన కామెంట్ చేయండి. ఎక్కడ కూడా అబ్యూజ్ లాంగ్వేజ్ కానీ, ఎవరినో తిట్టడం కానీ అటువంటి వద్దు. ఆహ్లాదకరమైన మంచి చర్చ జరగాలి. ఆ కామెంట్ చూసేవాళ్ళు కూడా అరే నిజమే కదా అనేలా ఉండాలి. సో అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు, నైపుణ్యాభివృద్ధి సంస్థ, ఫైబర్ గ్రిడ్, అసైన్డ్ భూములు సహా వివిధ కేసుల్లో రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు, వైకాపా ముఖ్యులు చెప్పిన వాటికల్లా తలాడించి తెదేపా అధినేత చంద్రబాబు, ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఇతర నాయకులపై రాజకీయ కక్ష సాధింపు చర్యలకు పాల్పడిందనే అభియోగాలు ఎదుర్కొంటున్న సిఐడి ఆర్థిక నేరాల విభాగం 2 సార్వత్రిక ఎన్నికల వేళ ఆయా కేసులకు సంబంధించిన పలు పత్రాలను దహనం చేసింది. తాడేపల్లి పాతూరు రోడ్డులోని సిట్ కార్యాలయం వద్ద సమృద్ధి నెక్సా అపార్ట్మెంట్ ప్రాంగణంలో సోమవారం ఉదయం 10 గంటల సమయంలో ఈ పత్రాలను తగలబెట్టేశారు. మరో 34 రోజుల్లో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ జరగనుంది. ఇలాంటి కీలక తరుణంలో ప్రతిపక్ష నాయకులపై నమోదైన కేసులకు సంబంధించి ముఖ్య పత్రాలను తగలబెట్టడంపై అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. తెలంగాణలో ఫోన్ ట్యాప్కి సంబంధించి ఆధారాలను, హార్డ్ డిస్కులను అక్కడ పోలీసు అధికారులు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు విడుదలైన వెంటనే ధ్వంసం చేశారు.
అదే తరహాలో ఆంధ్రప్రదేశ్లోనూ కొత్త ప్రభుత్వం ఏర్పడితే ఇబ్బందులు ఎదురవుతాయనే ఉద్దేశంతోనే ప్రతిపక్ష నేతలపై ఉన్న కేసులకు సంబంధించి పత్రాలు, వాంగ్మూలాలు వంటి వాటిని ధ్వంసం చేశారా అనే ప్రశ్నలను ప్రతిపక్షాలు లేవనెత్తుతున్నాయి. చూసారా, ఇది కుట్ర కాకపోతే ఇంకేంటండి? ఐఏఎస్లు, ఐపీఎస్లు చదువుకున్నది ఇందుక. ఇదే వార్తని ఆంధ్రజ్యోతిలో కూడా రాశారు. తగలబెట్టేశారు. ఎన్నికలకు ముందు సిఐడి ఘనకార్యం, తాడేపల్లి సిట్టావరణలో కీలక పత్రాల దహనం, హెరిటేజ్ డాక్యుమెంట్ల ప్రతులుగా గుర్తింపు, కేసును తప్పుదారి పట్టించేందుకే టీడీపీ ఫైర్, ప్రింట్ సరిగ్గా లేక కాల్ చేశామన్న సిఐడి. దానికి రూల్స్ ఉంటాయని మరిచిన పోయినాం. ఏదైనా పేపరు కాల్ చేయాలి అంటే ఉన్నతాధికారులు పర్మిషన్ తీసుకోవాలి. కొన్ని రూల్స్ ఉంటాయి. అవసరమైతే కోర్టు వాళ్ళు అడిగితే కోర్టుకు సమాధానం చెప్పాలి. కొన్ని రూల్స్ ఉంటాయి. అలా అడ్డదిడ్డంగా కాల్ చేయడానికి వీలు లేదు. సో అది రాశారు. అలాగే ఆంధ్రజ్యోతిలోనే ఎక్స్క్లూజివ్గా రాశారు. కొల్లి రఘురామరెడ్డి గారు బదిలీ అయ్యారంట. నిన్న నైటు స్టేట్ నుంచి కొల్లి అవుట్, పోలీస్ పరిశీలకుడిగా అసోంలో బాధ్యతలు. జగన్కు ఎన్నికల కమిషన్ మరో షాక్. వైసీపీకి అస్మదీయ ఐపీఎస్గా రఘురామరెడ్డి. సిట్ పేరుతో విపక్ష నేతలపై గురి. బాబును అరెస్ట్ చేసింది ఆయనే. విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ సారథిగా అపరిమిత అధికారాలు. ఔషధ నియంత్రణ విభాగం పైన ఆధిపత్యం. మాట వినని అధికారులు విపక్షాలపైనే గురి. ఎన్నికల వేళ మరిన్ని వేధింపులకు పథకం. ఆయనను తప్పించి గట్టి దెబ్బ కొట్టిన ఈసీ. ఇది తెలిసే సిట్లో పత్రాలు కాల్చేశారా? సో కొల్లి రఘురామరెడ్డి గారు బదిలీ అయ్యారంట, ఆయన్ను తప్పించారంట. సో అది ఆంధ్రజ్యోతిలో రాశారు. సీఎం జగన్కి ఎన్నికల కమిషన్ మరో గట్టి షాక్ ఇచ్చింది. వైసీపీ కళ్ళు చెవులుగా వ్యవహరిస్తూ అపరిమిత అధికారాలతో విపక్షాలను లక్ష్యంగా చేసుకున్న ఐపీఎస్ అధికారి కొల్లి రఘురామరెడ్డిని స్టేట్ నుంచి బయటకు పంపించి ఆయన అసోంలో ఎన్నికల పోలీస్ అబ్జర్వర్గా నియమించింది. ఇప్పటికే 6 అస్మదీయ ఐపీఎస్లు, 3 తాజాగా కొల్లిని రాష్ట్రం నుంచి దూరంగా ఈశాన్య రాష్ట్రానికి పంపించేయడం గమనార్హం. సోమవారం సాయంత్రం ఈ ఆదేశాలు వెలువడ్డాయంట. అంటే నిన్న సాయంత్రం వచ్చాయంట ఈ ఆదేశాలు. మరి ఈనాడులో అయితే రాయలా, సాక్షిలో అంటే ఎలాగ రాయర్లే కానీ ఈనాడులో రాయలేదు. లేదా ఈనాడులో ఎక్కడైనా లోపల పేజీల్లో రాశారేమో చూద్దాము. సో ఇది ఈ పేపర్లకు తగలబెట్టడానికి సంబంధించి. తర్వాత నిన్న పవన్ కళ్యాణ్ గారు చిరంజీవి గారిని కలిశారు. మనం ఈ వీడియో చేసుకున్నాము. పవన్ కళ్యాణ్ గారు నిన్న చిరంజీవి గారు యాక్చువల్లీ విశ్వంభర షూటింగ్లో హైదరాబాద్లో ఉన్నారు. సో అక్కడికి హుటాహుటిన పవన్ కళ్యాణ్ గారు తన ఎన్నికల ప్రచారాన్ని ఆపుకొని చిరంజీవి గారి దగ్గరికి వెళ్ళారు. ఇదిగోండి ఈ వీడియో కూడా చేసాం. పవన్ కోసం చిరు సాయం, కూటమికి కొండంత బలం అని చేసాం. సో అది ఈనాడులో బ్యానర్గా వేశారు. జనసేనకు చిరంజీవి ఆశీర్వాదం, ఆ పార్టీకి 5 కోట్ల విరాళం, జనసేనానికి మద్దతుగా ప్రకటన, రాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామం. చిరంజీవి గారు ప్రస్తుతానికి రాజకీయాలకు దూరం, కానీ తన ఆశీర్వాదం, తన అభిమానం, తన అనుకూలత అంతా కూడా పవన్ కళ్యాణ్ గారి పట్ల, జనసేన పట్ల ఉంటుంది అని ఆయన ఇండైరెక్ట్గా ప్రకటించినట్టే. సో వాళ్ళిద్దరిని ముఖ్యంగా ఒక ఫ్రేమ్లో చూస్తే జనసేన పార్టీ అభిమానులకు, మెగా ఫ్యామిలీ అభిమానులకు అదొక ఉద్వేగం అన్నమాట. సో అది నిన్న జరిగింది. అలాగే కంటి మీద కునుకు లేకుండా చేస్తారా జగన్? రాష్ట్రంలో ఎడాపెడా విద్యుత్ కోతలు. ఎన్నికల ఏడాది ప్రజలపై కనికరం చూపిన ప్రభుత్వం. సాంకేతిక సమస్యలంటూ కోతలను దాచేస్తున్న డిస్కంలో 247 MUలకు చేరిన రోజువారీ డిమాండ్. థర్మల్ కేంద్రాల్లో సరిపడా లేని బొగ్గు నిల్వలు. సేమ్ 2014 ఎన్నికలకు ముందు కిరణ్ కుమార్ రెడ్డి గారి ప్రభుత్వం ఉన్నప్పుడు ఏ విధంగా కరెంటు కోతలు జరిగాయో అదేవిధంగా ఇప్పుడు కరెంటు కోతలు పెరిగిపోయాయి. ఎప్పుడు కరెంటు తీసేస్తున్నారో తెలియట్లా, ఎంతసేపు తీస్తున్నారో తెలియట్లా. ఈ లైన్మెన్లో ఏఈలను అడిగితే తెలియదండి, ఎప్పుడు వస్తుందో తెలియదు అనే సమాధానం వస్తుంది. మెయింటెనెన్స్ అండి అంటున్నారు, లేదంటే బ్రేక్ డౌన్ అండి అంటున్నారు, ఏదేదో రీజన్స్ చెప్తున్నారు. కానీ గ్రామీణ ప్రాంతాల్లో అయితే 3-4 గంటలకు పైగా తీసేస్తున్నారు. సో ఎన్నికల్లో ఖచ్చితంగా ఇది దెబ్బే. ఒకసారి ఆలోచించండి, 2014కు ముందు మన రాష్ట్ర పరిస్థితులు ఎలా ఉన్నాయో ఇప్పుడు అదే పరిస్థితుల్లో ఉన్నాయి. 2014లో చంద్రబాబు గారు సీఎం అయిన వెంటనే కరెంటు కోత అనే మాటే లేదు రాష్ట్రంలో. సో ఇప్పుడు కూడా బహుశా అదే అవసరం ఉందేమో, ఒకసారి రాష్ట్ర వ్యాప్తంగా ఆలోచించాలి. సో ఇవన్నీ ఈనాడు మొదటి పేజీలో ఇచ్చారు. ఈనాడులో ఇంకా లోపల పేజీల్లో కూడా ఉంటాయి. వెళ్దాం, లోపల పేజీలోకి వెళ్దాం, తొంగి చూద్దాం. ఈసీ బదిలీ చేసిన ఐఏఎస్లకు పోస్టింగులు. సునీత దాఖలు చేసిన పిటిషన్పై శివశంకర్ రెడ్డి, సిబిఐకి సుప్రీంకోర్టు నోటీసులు. సాగర్ కుడ్కాలు నీటి విడుదల. రఘురామరెడ్డి గారిది, కొల్లి రఘురామరెడ్డి గారిని బదిలీ చేసిన వ్యవహారం బహుశా ఈనాడుకి తెలియదేమో. తెలిస్తే ఖచ్చితంగా మొదటి పేజీలో హైలైట్ చేసేవాళ్ళు. ఈనాడు మిస్ అయిందేమో ఆ వార్త. అది ఇంపార్టెంట్ వార్త. అది ఆ వార్తని ఈనాడు మిస్ అయిందంటే పరువు పోయినట్టే. పాపం గోలెట్టేస్తారు ఈనాడు వాళ్ళు పొద్దున్న నుంచి. పొట్ట విప్ చూడ అక్రమాలుండ.
సకుటుంబ సపరివార సమేతంగా ప్రజాప్రతినిధి అక్రమాలు. నియోజకవర్గంలో ఆయన సతీమణి కుమారుడు వియ్యంకుడిదే రాజ్యం. ఇసుక, మట్టి, గంజాయి, బియ్యం అన్నీ దందాలే. అమ్మవారి ఆలయ భూములు కొట్టేసే యత్నం. తెలుసుగా ఎవరో? విప్పు, ప్రభుత్వ విప్పు. ఉమ్మడి కృష్ణా జిల్లాలో ప్రభుత్వ విప్పు ఎవరున్నారు? మంత్రి పదవి ఆశించి బార్డర్ నియోజకవర్గం, ఒక రకంగా సరిహద్దు నియోజకవర్గం. సో ఆయన మీద ఈనాడులో చాలా స్ట్రాంగ్గా రాశారు. భూములు దోచేసుకుంటారని, ఇసుక, మట్టి, గంజాయి, బియ్యం అన్నింటిలో కూడా అక్రమాలు చేస్తారని, ఆయన కుటుంబ సభ్యులు మొత్తం ఈ అక్రమాల్లో పాత్రదారులు అని చాలా స్ట్రాంగ్గా ఈనాడులో రాసుకొచ్చారనమాట. ఇక మేనిఫెస్టో రూపకల్పనలో భాగస్వాములు కావాలి. ప్రజల నుంచి అభిప్రాయాలు కోరని ఎన్డీఏ నేతలు. సో ఈ వాట్సాప్ నెంబర్కి చెప్పాలని చెప్పారు. నేను మేనిఫెస్టో దీనికి సంబంధించి ఆల్రెడీ నేను ఒక వీడియో చేశాను. జనసేనకు చిరంజీవి ఆశీర్వాదం, ఆ పార్టీకి 5 కోట్ల విరాళం. ఇదిగోండి, నిన్న విశ్వంబర షూటింగ్ జరుగుతున్నప్పుడు వెళ్ళి కలిశారనమాట. పవన్ లక్ష్యానికి నా వంతు విరాళం. ఎక్స్లో స్పందించిన చిరంజీవి. అందరూ అధికారంలోకి వచ్చిన తర్వాత సాయం చేస్తామంటారు. అధికారం లేకపోయినా తన స్వార్జితాన్ని సమాజం కోసం ఖర్చు పెట్టే తమ్ముడు పవన్ కళ్యాణ్ లక్ష్యానికి కొంతైనా ఉపయోగపడుతుందని నేను సైతం జనసేనకు విరాళాన్ని అందించాను అని చిరంజీవి ఎక్స్ వేదికగా తెలిపారు. టికెట్ దక్కని నేతలకు చంద్రబాబు బొజ్జగింపులు. చంద్రబాబు గారు రాజీ చేస్తున్నారు. చాలా నియోజకవర్గాల్లో ఎక్కడెక్కడైతే టికెట్ దక్కలేదో, ఎక్కడెక్కడైతే ఇబ్బందులు ఉన్నాయో ఆ చోట రాజీ చేస్తున్నారనమాట. దారిలోకి తీసుకొస్తున్నారు. నిన్న అనంత అర్బన్ మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి గారు వెళ్ళారు. అలాగే ఇంకొంతమందితో మాట్లాడారులే. తర్వాత మాజీ ఐఏఎస్లనే ప్రభావితం చేయగలరు సామాన్యులు ఓ లెక్క. వైఎస్ భాస్కర్ రెడ్డి, ఉదయ్ కుమార్ రెడ్డిలకు బెయిల్ ఇవ్వొద్దు, వీరు బయట ఉంటే విచారణకు అడ్డంకులు. తెలంగాణ హైకోర్టుకు నివేదించిన సిబిఐ. ముగిసిన వాదనలో తీర్పు వాయిదా. మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో మాజీ ఐఏఎస్ స్థాయి అధికారులనే ప్రభావితం చేయగల నిందితులకు సామాన్యులైన సాక్షులు ఓ లెక్క కాదంటూ సిబిఐ సోమవారం తెలంగాణ హైకోర్టుకు నివేదించింది. సో వైఎస్ భాస్కర్ రెడ్డి, ఉదయ్ కుమార్ రెడ్డిలకు బెయిల్ పిటిషన్ సందర్భంగా సిబిఐ చాలా స్ట్రాంగ్గా ఉంది. వాళ్ళకు బెయిల్ ఇవ్వద్దు, వాళ్ళు ఖచ్చితంగా సాక్షులను ప్రభావితం చేస్తారు, వదిలిపెట్టరు, కాబట్టి వాళ్ళకు బెయిల్ ఇవ్వద్దు అని సిబిఐ చాలా స్ట్రాంగ్ అఫిడవిట్ వేసిందనమాట తెలంగాణ హైకోర్టులో. సో ఇవి ఈనాడు వార్తలు. ఇప్పుడు సాక్షికి వెళ్దాం, తర్వాత మళ్ళీ ఈనాడుకి వద్దాం. సో ఇదండి. ఎక్కడ, ఏ ఊరు ఇంతకీ ఇది? ఎక్కడమ్మా, ఎక్కడ భాగం రాస్తారుగా, ఎక్కడో దగ్గర భాగం అని. పల్నాడు జిల్లా వినుకొండలో సీఎం జగన్కు స్వాగతం పలుకుతున్న అశేష జనసందోహంలో ఓ భాగం ఇది. ఓ భాగం ఇదిగోండి, ఓ భాగం. అవ్వాతాతలు ఆలోచించండి. పింఛన్దారులతో ముఖాముఖిలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్. చంద్రబాబు చెప్పేవన్నీ హద్దుల్లేని అబద్ధాలే. మీ బిడ్డకు మోసం చేయడం తెలియదు, నాకు తెలిసింది విలువలు, విశ్వసనీయతే. బాబు హయాంలో పెన్షన్లు 39 లక్షలు, మన ప్రభుత్వం ఇస్తున్న పెన్షన్లు ఏకంగా 66.34 లక్షలు. నాడు పెన్షన్ల ఖర్చు 400 కోట్లు, నేడు నెలకు 2000 కోట్లు. 58 నెలల్లో ఏకంగా 90,000 కోట్లు పెన్షన్ రూపంలో పంపిణీ చేశారు. బాబు మేనిఫెస్టోని చెత్తబుట్టలో వేశాడు. మేము చెప్పిన ప్రతి హామీని 99% నెరవేర్చాం. మంచి చేసే విషయంలో మనతో ఎవరు పోటీ పడలేరు. అవ్వాతాతల విషయంలో అసలు తగ్గే పరిస్థితే ఉండదు. సో మొన్న నాకు వైసీపీ ఫాలోవర్ ఒక ఆయన మెసేజ్ పెట్టాడు. ఏమయ్యా, నువ్వు అన్ని వీడియోలు అలా చేస్తావు, వైసీపీకి వ్యతిరేకంగా చేస్తావు, అసలు మీ ఇంటిలో మంచి జరిగింది అంటేనే నాకు ఓటేయండి అని చెప్పే రాజకీయ నాయకుడు దేశంలో ఎవరూ లేరు, జగన్మోహన్ రెడ్డి గారు తప్ప అన్నారు. కరెక్టే, మీ ఇంట్లో మంచి జరిగింది అనుకుంటేనే నాకు ఓటు వేయండి అని అనడం ఒక కళ, కానీ అది అబద్ధం కదా. అలా అనడం చాలా మంచి విషయం. చూడు ఆయన ఎలా అన్నాడో అని ఆయన పట్ల పాజిటివ్ ఉంటుంది. కానీ ఆయన చెప్పింది అబద్ధం అనే సంగతి మర్చిపోతారు. ఎందుకు? ఇంట్లో మంచి జరిగిందంటే ఇప్పుడు పెన్షన్ ఇస్తున్నారు, కరెక్టే. నిన్న ఈ పెన్షన్దారులు నేను కాసేపు ఈ ముఖాముఖి చూశా. అందులో ఎక్కువగా ముందస్తు ప్రిపేర్ అయిన వాళ్ళే వచ్చారు. అక్కడ అన్ని ఎమోషనల్ డ్రామాలు, సీన్లు అవి ఇవి చూస్తే వీళ్ళు ప్రిపేర్ అయ్యారు అనిపించింది. ముందుగా ప్రిపేర్ అయ్యే వచ్చారు. వాళ్ళ డైలాగులు, వాళ్ళ ఓవర్ డైలాగులు, వాళ్ళ అతిశయోక్తులు, వాళ్ళ అరవేర భయంకర పొగడ్తలు చూస్తే ప్రిపేర్ అయ్యారు అనిపించింది. సో అక్కడ ముఖాముఖి అంటే ఏంటంటే వాళ్ళు అవతల లబ్ధిదారులకు ఒక మైక్ ఉంటుంది, సీఎం గారికి ఒక మైక్ ఉంటుంది. ఏమయ్యా నీ పేరేంటి? పలానా. నీ వయసు ఎంత? పలానా. నీకు ఎప్పటి నుంచి పెన్షన్ వస్తుంది? పలానా టైము. సరే, ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా? ఆరోగ్యశ్రీ. ఇలా అడగాలి. అడిగిన దానికి ఆయన చెప్పాలి. ఏమైనా సమస్యలు ఉంటే తెలుసుకోవాలి. ముఖాముఖి అంటే అది. ముఖి ఇద్దరు మాట్లాడుకోవాలి. కన్వర్జేషన్, అది సంభాషణ, అంతే తప్ప ఒకరికే మైక్ ఇచ్చి పొగిడించుకొని చప్పట్లు కొట్టుకొని కూర్చోబెట్టడం కాదు. అది ముఖాముఖి అవ్వదు. మీ బిడ్డకు మోసం చేయడం తెలీదు. ఎస్,
మద్య నియంత్రణ, మద్య నిషేధం విషయంలో జరగలేదు, మోసం జరగలేదు. మెగా డిఎస్సి విషయంలో మన రాష్ట్ర యువతకు మోసం జరగలేదు. 25 లక్షలు ఇల్లు కట్టిస్తామని మన రాష్ట్రంలో పేదలకు మోసం జరగలేదు. సిపిఎస్ రద్దు చేసి ఓపీఎస్ తీసుకొస్తామని మన రాష్ట్రంలో ఉద్యోగులకు మోసం జరగలేదు. మోసం చేయడం తెలియదు. మాట్లాడితే అయిపోదండి, మాటలు కోటలు దాటుతాయి, కానీ చేతలు గడప కూడా దాటట్లా. అది ఆలోచించండి. టీడీపీలో ఆడియో దుమారం. వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి ఫోన్ సంభాషణలతో ఆ పార్టీలో కలవరం. సర్వేపల్లిలో సోమిరెడ్డి ఓడిపోతాడు. తప్పే ఉంది, కరెక్టేగా. ఆత్మకూరులో ఆనంకు 10,000తో ఓటమి ఖాయం. ఇది కొంచెం ఆత్మకూరు టైట్గా ఉందిలే, ఎలక్షన్ అంత ఈజీ కాదు. వైఎస్ఆర్సీపీని వీడిపోవడం నాకు ఇష్టం లేదు. ఎన్నికల్లో విజయం సాధించుకుంటే క్విట్ అవుతాం. కలకలం రేపుతున్న టీడీపీ కోవూరు అభ్యర్థి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి వ్యాఖ్యలు. ఏమండి, ఈ ఆడియో ఇప్పుడుది కాదు. వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు ఆ ఆడియో, అది ఇప్పుడుది కాదు. వైసీపీలో ఉన్నప్పుడు, వైసీపీ నుంచి బయటకు రాకముందే మాట్లాడిన సంభాషణ అది. సో ఆ సబ్జెక్టు వేరు, ఇప్పుడు సబ్జెక్టు వేరు, ఇప్పుడు రాజకీయం వేరు. వాళ్ళు ఇప్పుడు రిలీజ్ చేశారు అంతే. సిఐడి కేసుల్లో దోషులకు శిక్ష ఖాయం. 5 కేసులు దర్యాప్తు చేస్తున్నాం. పూర్తి ఆధారాలతో కోర్టులో ఛార్జ్షీట్లు, కేసు డైరీలు, ఇతర ఆధారాలన్నీ న్యాయస్థానానికి ఇచ్చాం. అందుకోసం లక్షల పేజీల ఫోటోస్టాట్ కాపీలు తీసాం. సక్రమంగా రాని కాపీలను చిత్తుగా పరిగణించి కాల్చివేశాం. ఇది అన్ని దర్యాప్తు సంస్థలు పాటించే విధానమే. దీన్ని వక్రీకరిస్తూ ఓ వర్గం మీడియా దుష్ప్రచారం. కేసుల ఆధారాలన్నీ భద్రంగా ఉన్నాయి. నిబంధనల ప్రకారమే హెరిటేజ్ ఐటీ రిటర్న్లు తీసుకున్నాం. హెరిటేజ్ నుంచి కూడా కొన్ని పత్రాలు తీసుకున్నాం. సిట్ స్పష్టీకరణ. సో అది మేమేమీ అనవసరంగా వీళ్ళు కాల్ చేసిన విషయాన్ని కాయకుండా వాళ్ళు ఇచ్చే వెర్షన్ని హైలైట్ చేశారు. అది సాక్షి, దట్ ఈజ్ సాక్షి. అక్కడ ఇష్యూ ఏంటి? పత్రాలు కాల్చారు. కాల్చినందుకు గాను ఒక వర్గం మీడియాలో వార్తలు వచ్చేసరికి సిట్ వివరణ ఇచ్చుకుంది. ఆ వివరణను వీళ్ళు హైలైట్ చేశారు, కానీ కాల్ చేశారన్న సంగతి రాయలే. డిజైన్ టెక్ ఆస్తులను ఈడీ జప్తు చేయడం సబబే. ఆ ఆస్తిని నేరం ద్వారా సంపాదించారనేందుకు ఆధారాలు ఉంటే జప్తు చేయొచ్చు. స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణంలో డిజైన్ టెక్కు గట్టి ఎదురుదెబ్బ. కుంభకోణం తీవ్రత, ప్రజాధనం దృష్ట్యా డిజైన్ టెక్ వాదనను ఆమోదించలేం. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ చీమలపాటి రవి కీలక తీర్పు. అడ్జుడికేటింగ్ అథారిటీ షోకాజ్ నోటీసులకు సమర్థన, డిజైన్ టెక్ పిటిషన్ కొట్టివేత. మంచిదే. మళ్ళీ పలికిన బాబు చిలక. నాడు లగడపాటిలా నేడు పీకే చిలక జోష్యం. చంద్రబాబు విసిరే ప్యాకేజీ కోసం పచ్చగూటికి చేరిన ప్రశాంత్ కిషోర్. అవసరమైనప్పుడల్లా బాబుకు అనుకూల ప్రకటనలు. మళ్ళీ వైఎస్ఆర్సీపీ గెలుస్తుందని డజన్కు పైగా జాతీయ మీడియా సంస్థల్లో వెల్లడి. అవునా? ప్రశాంత్ కిషోర్ గారు ప్యాకేజీయా? టైమ్స్ నో ప్యాకేజీ కాదా? టైమ్స్ నో నిజాయితీ నిప్ప. ప్రశాంత్ కిషోర్ ప్యాకేజీనా? ఈ ప్యాకేజీ ఆర్టిస్ట్గా మీరు 2019లో పనిచేయించుకున్నది. ఏ యంత్రాంగం లేని పీకే ప్యాకేజీ కోసమే చంద్రబాబు మాటలు. 2019లోనూ లగడపాటి రాజగోపాల్తో చిలక జోస్యం చెప్పించింది చంద్రబాబు. ఆ జోస్యం వికటించడంతో మాయమైన లగడపాటి. ఈ ఎన్నికల తర్వాత పీకే కూడా మాయమవ్వడం ఖాయం. రాజకీయంగా కలిసి రాక దిక్కుచోసిన స్థితి. దాంతో ధనం కోసం ఎవరికి నచ్చినట్లుగా వారికి చిలక జోస్యం. తెలంగాణ, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్లో వికటించిన జోస్యం. సో ఇది చెప్తున్నారన్నమాట. పీకేనే ఈ విధంగా టార్గెట్ చేసింది వైసీపీ. పాపం నాయకులు ఎవరు ప్రశాంత్ కిషోర్ని విమర్శించలేదు, చూసారా? సాక్షిలో రాశారు. కానీ ఈపాటి ఎవరైనా టీడీపీ గెలుస్తుందని ఒక పెద్ద స్థాయి నాయకుడు చెప్తే వైసీపీ నుంచే అంబటి రాంబాబు గారో, కొడాల నాని గారో, రోజా గారో ఇంకెవరెవరో వచ్చి తిట్టిపోయారు వాళ్ళని. కానీ ప్రశాంత్ కిషోర్ని తిట్టిపోయడానికి ఎవరు బయటికి రాలేదు. ఎందుకంటే వాళ్ళ జాతకాలన్నీ ప్రశాంత్ కిషోర్ దగ్గర ఉన్నాయి. ఆ పార్టీ జాతకమే ప్రశాంత్ కిషోర్ దగ్గర ఉంది. అందుకే ఆయన జోలికి వెళ్ళరు అంత ఈజీగా. రాజకీయాల్లోనూ పవన్ నటనే. అందరు నాయకులు నటిస్తారు కదండి, పవనే ఏముంది? అందరూ నటిస్తారు. ఆ నటనలో ఆరితేరిన వాళ్ళు మనం కళాకారులు. స్వార్థం కోసమే పవన్ జనసేనను స్థాపించారు. త్యాగం పేరుతో లోపాయికారి ఒప్పందాలతో నాలాంటి వారిని నట్టేట ముంచారు. భీమవరం నుంచి పిఠాపురం ఎందుకు మారారో పవన్ చెప్పాలి. అనకాపల్లి సీటును ఎందుకు త్యాగం చేశారు? జన సైనికులకు జెండా కూలీలుగా, టీడీపీకి బానిసలుగా మార్చారు. పార్టీని పూర్తిగా నాశనం చేసిన నాదెళ్ల మనోహర్. జనసేనకు రాజీనామా చేసిన ఆ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పోతిన మహేష్. వైసీపీ స్క్రిప్ట్ చదివినట్టున్నాడు ఈయన వైసీపీలో జాయిన్ అవుతారు, అప్పుడు ముసుగు తొలగిపోద్ది. కూటమిని వీడిన గందరగోళం. 20కి పైగా ఎమ్మెల్యే, 2 ఎంపీ స్థానాల్లో అభ్యర్థులను మార్చేందుకు ప్రయత్నాలు. నర్సాపురం ఎంపీ సీటుపై ఊహాగానాలు. ఆ సీటును బీజేపీ నుంచి వెనక్కి తీసుకుంటున్నారని ప్రచారం. రఘురామకృష్ణరాజు టీడీపీలో చేరుకుతూ అయోమయం. మారుస్తారు, కొన్ని అయితే మార్పులు జరుగుతాయి.
సో సాక్షిలో ఇంకో పేజీకి వెళ్తే సిఐడి కేసులో దోషులకు శిక్ష ఖాయం, 5 కేసులు దర్యాప్తు చేస్తున్నాం, సిట్టు స్పష్టీకరణ. పత్రాలు కాల్ చేసి ఎన్ని విలువలు లేని దుర్మార్గుడు చంద్రబాబు. మంత్రి జోగి రమేష్ ధ్వజం. చంద్రబాబుపై ఈసీకి ఎమ్మెల్యే విష్ణు ఫిర్యాదు. టీడీపీ సోషల్ మీడియా పైన ఫిర్యాదు. బహిరంగ సభల్లో బాబు ప్రవర్తన జుగుప్సాకరం. కూటమి అభ్యర్థులు ఎన్నికల నియమావళి పాటించట్లేదు. ఎమ్మెల్యే మల్లాది విష్ణు. బాబు కాపులను మరోసారి మోసం చేయొద్దు. చంద్రబాబుకి కాపు ఐక్యవేదిక బహిరంగ లేఖ. రాజకీయాల్లోనూ పవంద నటనే. పోతిన మహేష్. వైఎస్ఆర్సీపీలో కొనసాగుతున్న చేరికలు. వైసీపీలో కొనసాగుతున్న చేరికలని చిన్న ఫోటో వేసుకున్నారు. వైసీపీ నుంచి బయటికి వెళ్ళిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? బయటికి వెళ్ళిపోయే వాళ్ళు 100 మంది ఉంటే చేరుతున్న వాళ్ళు 10 మంది ఉన్నారు. ఆంధ్రజ్యోతిలో చూద్దాం. తగలబెట్టేశారు, అయిపోయింది. పోలింగ్ ఏజెంట్లుగా వాలంటీర్లు అంటండి. వారు ఏజెంట్లుగానే ఉండొద్దని ఏసీ, దీంతో రాజీనామా చేయించి మరీ బాధ్యతలు. సో వాలంటీర్ల చేత ఎందుకు రాజీనామా చేయిస్తున్నారు అనేది ఆలోచించండి. వాళ్ళ చేత బలవంతంగా రాజీనామా చేయిస్తున్నారు. ఎందుకంటే వాళ్ళని పోలింగ్ ఏజెంట్లుగా కూర్చోబెట్టడానికో, ఇంటింటికి తిప్పడానికో, పార్టీ తరఫున పనిచేయించుకోవడానికో వాళ్ళని రకరకాలుగా ఇబ్బందులకు గురి చేస్తున్నారు వాలంటీర్లు. వాలంటీర్ వ్యవస్థ తీసుకొచ్చి వాళ్ళకి 5,000 జీతం ఇచ్చి నానా చాకరీ చేయించుకొని ఇప్పుడు ఎన్నికల భారం అంతా వాళ్ళ మీద మోపి వాళ్ళని ప్రెజర్ పెడుతున్నారు. పాపం వాలంటీర్లు చాలా ఇబ్బంది పడుతున్నారు పైకి చెప్పుకోలేక. అనేటి కార్యకర్తలు ఉండరా? వైసీపీ కార్యకర్తలు ఉన్నారుగా, వాళ్ళు ఉండొచ్చుగా వాలంటీర్లుగా, వాళ్ళు ఉండొచ్చుగా ఏజెంట్లుగా. ఎన్నికల్లో జగన్ తాజా తంత్రం. పెన్షన్ల పంపిణీలో విఫలం. వాలంటీర్లు లేనందునే అందలేదని ప్రచారం. నిజాలు బయటపడడంతో గప్చుప్పు. తాజాగా మరో వంకర వ్యూహం. వైసీపీ మరో వక్ర మార్గాన్ని అనుసరించబోతోందా? ఎన్నికల కమిషన్ కాదని పక్కన పెట్టిన వాలంటీర్లను పోలింగ్ ఏజెంట్లుగా నియమించాలని నిర్ణయించిందా? అసలు వాలంటీర్లు పోలింగ్ ఏజెంట్లుగా కూర్చోవడానికి కూడా వీల్లేదని ఈసీ స్పష్టం చేసిన నేపథ్యంలో మరి వారిని ఎలా రంగంలోకి దించుతోంది అనేది ఆంధ్రజ్యోతిలో రాసుకొచ్చారు. వాలంటీర్ల విషయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక పెద్ద గేమ్ ప్లాన్ చేసింది, అది మాత్రం నిజం. సో వాలంటీర్ల విషయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక పెద్ద గేమే ప్లాన్ చేసింది. ఆ గేమ్ మామూలు విషయం కాదు. వాళ్ళని ఎలా వాడుకోవాలి, వాళ్ళు ఇంటింటికి సంక్షేమ పథకాలు అందించారు కాబట్టి వాళ్ళ పట్ల లబ్ధిదారులకు ఒక సాఫ్ట్ కార్నర్, ఒక పాజిటివ్ ఉంటుంది. సో ఆ పాజిటివ్తో వాళ్ళ మొహం చూసి వాళ్ళు చెప్పిన వాళ్ళకు ఓట్లు వేస్తారన్న నమ్మకం వైసీపీలో ఉంది. సో అందుకే వాళ్ళని పోలింగ్ ఏజెంట్లుగా కూర్చోబెడితే, పోలింగ్ స్టేషన్లో కూర్చుంటే లబ్ధిదారులు ఎవరైనా ఓటు వేయడానికి వస్తే వీళ్ళ మొహం చూసైనా వైసీపీకి వేస్తారేమోనని నమ్మకం. అంటే వాలంటీర్ల విషయంలో ఎన్ని ప్లాన్లు ఉన్నారు చూడండి. జగన్వి హత్య రాజకీయాలు. వివేకాన్ని చంపిన అవినాష్ రెడ్డికే మరోసారి ఎంపీ టికెట్ ఇచ్చారు. మావి నిందలు కావు, వాస్తవాలు. సిబిఐ చెప్పినవే మేము చెప్తున్నాం. రాష్ట్రంలో ఏ ప్రాంతంలో చూసినా శాండ్, ల్యాండ్, లిక్కర్ మాఫియా. జగన్ వైఎస్ వారసుడు కానే కాదు, నమ్మి నడిస్తే రోడ్డును వదిలేశాడు. పిసిసి అధ్యక్షురాలు షర్మిల ఫైర్. వివేకాన్ని చంపి మమ్మల్ని రోడ్ల పాలు చేశారు. సీఎం జగన్పై సునీత ఫైర్. కడపలో షర్మిలను గెలిపించాలని పిలుపు. పాపం ఎన్నికలై మళ్ళీ వైసీపీ వచ్చాక వీళ్ళిద్దరిని ఏం చేస్తారో ఏంటో. పాపం వీళ్ళిద్దరు ఇలా రోడ్ల మీదకి వచ్చి తిరుగుతున్నారు. మళ్ళీ వైసీపీ గవర్నమెంట్ వచ్చాక ఇలా పరిస్థితి ఏంటో ఒకవేళ వైసీపీ వస్తే. నీ వెనక నేనున్నా, పవన్కు అన్న చిరంజీవి అభయం, పార్టీ కోసం విరాళం. తర్వాత హబ్బా ఇంత అబద్ధమా? పింఛన్ కింద నెలకు బాబు 400 కోట్లేనట. దర్శిలో జగన్ అబద్ధాలు. నాడు నెలకు 1500 కోట్లు ఖర్చు. 200ను ఒకేసారి 1000 రూపాయలు చేసిన టీడీపీ. ఆ తర్వాత 2000 చేసి కోతలు లేకుండా అమలు. నిజంగా అప్పుడు పెన్షన్కి నెల గట్టిగానే ఖర్చు పెట్టారు. 400 కోట్లే ఖర్చు పెట్టారని అబద్ధాలు చెప్తున్నారు. బయటకు వచ్చి అబద్ధాలు చెప్తుంటే అబద్ధాలను ప్రచారం చేస్తూ ఏదేదో చేస్తున్నారు వీళ్ళు. అంతే. నిజం ఏమంటే రాష్ట్రంలో నిజం అనేది ఉండకూడదండి. రాష్ట్రంలో నిజం మాట్లాడేవాడు ఎల్లోవాడు కమ్మోడు అవుతాడండి. అదే అయిపోతుంది. అలా మార్చేశారు మన రాష్ట్రాన్ని, అలా మార్చేశారు. నిజం మాట్లాడకూడదు, నిజం చెప్పకూడదు. వాళ్ళు అబద్ధం చెప్తారు. అరే బాబు అది అబద్ధం అండి, నిజం ఇదండి అని చెప్తే వాడు ఎల్లోవాడు, వాడు కమ్మోడు, వాడు టీడీపీ ఏజెంట్, వాడు చంద్రబాబు ఏజెంట్ అయిపోతారనమాట. అంతే తప్ప ఎవరు నిజం మాట్లాడకూడదు. మెడికల్ రిపోర్టులను మేనేజ్ చేశారు. వైఎస్ భాస్కర్ రెడ్డికి మధ్యంతర బెయిల్పై సిబిఐ వాదనలో. ఆయనకు ఉదయ్ రెడ్డికి రెగ్యులర్ బెయిల్ ఇవ్వద్దు. అదే నాకు చెప్పాను కదా. సో సిబిఐ, తెలంగాణ హైకోర్టులో సిబిఐ వేసిన పిటిషన్ అనమాట. సరే, ఈనాడులో లోపల పేజీల్లో కొన్ని ఇంట్రెస్టింగ్ వార్తలు ఉన్నట్టున్నాయి, వెళ్దాం. సారీ, వరాలతో మాత్రమే తడిపేశారు. వాలంటీర్ వ్యవస్థ పునరుద్ధరణకే తొలి సంతకం.
ప్రకాశం జిల్లా బస్సు యాత్రలో సీఎం, దర్శిలో పింఛన్దారులతో ముఖాముఖి. పల్నాడు జిల్లా పొదిలి అడ్డరోడ్డు జంక్షన్ వద్ద బస్సు యాత్రలో పలచగా ఉన్న జనం అంట. పాపం ఎక్కడ జనం లేరో చూసి 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 ఎతికి 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 ఒక ఫోటో పట్టుకొచ్చి వేసారు ఈనాడులో, జనం లేరు అని చెప్పడానికి. జాలి లేని జగనన్న, వృద్ధులు దివ్యాంగులకు తీరని అవస్థలు, సీఎం సభకు రాకుంటే పెన్షన్ రాదన్న వైకాపా నేతలు. బా చూసారా, దివ్యాంగుల్ని మౌని టెండలో కూర్చోబెట్టారు షో కోసం, వాళ్ళ రియాలిటీ షో కోసం మౌని టెండలో కూర్చోబెట్టారు దివ్యాంగుల్ని. ఎంత దారుణం అండి. కంటి మీద కునుకు లేకుండా చేస్తారా జగన్? ఇదిగో ఐపాక్ డైరెక్షన్లో జగన్ ప్రాయోజిత భజన. కరోనా సమయంలో మాంసం ఇచ్చాడట, నెహ్రూ కంటే జగన్ గొప్పవారట, కన్నబిడ్డలు కోడల్లో అవసరం లేదట, జగన్ ఉంటే చాలట, ఏం మాట్లాడాలో ఎలా మాట్లాడాలో అంతా ప్రత్యేక శిక్షణ, పెన్షన్దారులతో సీఎం ముఖాముఖి అసలు రంగు ఇదో. నెహ్రూ కంటే జగన్ గొప్పవారంటూ మాట్లాడుతున్న ఓ వృద్ధుడు, పక్కనే ఐపాక్ ప్రతినిధి. ఇది సీక్రెట్. ఇది మన ముఖాముఖి. ఎన్నికల టైంలోనైనా సరే రియాలిటీలో ఉండాలి. ఎన్నికల టైంలో కూడా రియాలిటీ షో చూపిస్తాము అంటే ఎలా? ఎన్నికల టైంలో నిజంలోకి వెళ్తే, రియాలిటీలోకి వెళ్తే ఎక్కడైనా లోటుపాట్లు ఉంటే తెలుస్తాయి. ఈ టైంలో కూడా అంతా యాక్టింగు, అంతా నటన, అంతా స్క్రిప్ట్ ప్రకారం జరిగితే ఇంకేముంటుందండి? నెహ్రూ కంటే జగన్ గొప్పవాడని ఈయన చెప్పాడు, ఆయన పక్కన ఐపాక్ ఆయన ఉన్నాడు. ట్రైనింగ్ ఇస్తున్నారు, ఎలా మాట్లాడాలి, ఏం మాట్లాడాలి, స్క్రిప్ట్ ఇస్తున్నారు. భద్రతా వైఫల్యమా, కుట్రకోణమా? సీఎం వాహన శ్రేణిలోకి చొరబడిన యువకుడు, కాన్వాయ్లోని ఓ వాహనం అద్దాల ధ్వంసం, సీఎం జగన్ ప్రకాశం పర్యటనలో కలకలం. అమ్మయ్య. సో కరెంటు కోతలు అవి ఇవి మొత్తానికి ఇచ్చారు. సరే, ఎనీవే 3 పత్రికల్లో ఉన్న వార్తలు అయితే ఇవి. మరిన్ని కీలకమైన అంశాలు చూసి మళ్ళీ నెక్స్ట్ వీడియో చేద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.